దివ్యధామం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మంగళప్రదం పద్మాక్షం కస్తూరి తిలకోజ్వలం తులస్యాది మనపూజ్యం తీర్థాద్రీసం భజామహే. శ్రీ వెంకటేశ్వరుని ఎన్నిసార్లు ఎన్ని విధాల కీర్తించినా తనివి తీరదు. ఆ దివ్య మంగళ స్వరూపం అలాంటిది. కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించారు. అలాంటి శ్రీనివాసుని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తిరుమలేశునికి అనేక ఆలయాలు ఉన్నాయి. ఎన్ని ఆలయాలు ఉన్నా తిరుమలకు ఉన్న ప్రత్యేకత వేరు. అది సాక్షాత్తు అపర వైకుంఠం. అయితే తిరుమలను నిత్యం దర్శించలేని వారి కోసం తెలుగు నేలలో అనేక ఆలయాలు వెలిశాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూసేద్దాం. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి అవతారంలో కొలువై ఉన్నారు. కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్నాడు కలియుగ దైవం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలమనే నానుడితో భక్తులను అనుగ్రహిస్తూ వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నారు. ఈ స్వామి దర్శనం సకల పాపహరణం, సర్వదోష నివారణం. శ్రీ మచ్చందన విగ్రహ విభవజుషాం పాపాఘ విధ్వంసకం ధృత్వాయాం భువి వెంకటేశ్వర విభున్నౌకాపురే భాసురః సర్వద్రోహకారం స్తమో గుణమయాశ్చక్రాయుధే నాచిరా దుశ్రీకాన్విష భూరుహేన సదృశాబ్దారీ కరోతి స్వయం. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సు పులకరిస్తుంది. సాక్షాత్తు తిరుమల శ్రీవారినే దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య ఆలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అనగా వాడవాడలా ఉత్సవమే, ఆబాల గోపాలానికి ఆనందమే. ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 7 వారాలు స్వామిని దర్శిస్తే చాలు, స్వామివారు ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తాడని ప్రతీతి. ప్రతి శనివారం కూడా వాడపల్లి వస్తూ ఉంటామండి. ఇక్కడ ప్రతి ఒక్క సేవ కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉంటారండి. ఈ వెంకటేశ్వర స్వామి కొంగు బంగారం అయ్యేలా ఈ వాడపల్లి అంతా చాలా అభివృద్ధిగా ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్క సేవకులు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందిస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంలో కూడా అందరికీ అందజేస్తూ ఉంటారండి. ఏడుకొండలవాడ వెంకటరామూర్తి అభివృద్ధికి చాలా సహకరిస్తున్నారండి అందరూ కూడా. అంటే ఇలా స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలా వారాల నుంచి వస్తున్నాను. ఈ 7 వారాలనే మొక్కు నేను ఇప్పటికి దీంతో 4వసారి చేశాను. అనుకున్న కోరికలన్నీ నెరవేరడం బట్టి మళ్ళీ వస్తున్నాను. మా చుట్టుపక్కల అందరూ కూడా నాతో పాటు వస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అందుకే ఈ ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతారు. వాడపల్లి క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి శనివారం ఓ జాతరలా ఉంటుంది. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఎటు చూసినా భక్తుల కోలాహలమే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణతో వాడపల్లి క్షేత్రం నిత్యం మారుమోగుతుంది. ఇక ప్రత్యేక పర్వదినాలలో అయితే భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి వేళల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం, కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. వాడపల్లి క్షేత్రం పురాణ నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ స్వామిని దర్శించుకున్నారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తుందని, ప్రజలు కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించమని మహర్షులు శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకున్నారు.
అందుకు శ్రీ మహావిష్ణువు కలియుగంలో తొలుత తిరుమలలోనూ ఆ తర్వాత దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున నౌకపురంలో అవతరించి భక్తులను అన్ని విధాల ఆదుకుంటానని మాటిచ్చారు. అలా శ్రీనివాసుడు నౌకపురంలో అవతరించారు. ఆ నౌకపురమే నేటి వాడపల్లి. కలియుగంలో శ్రీ మహావిష్ణువు తొలుత తిరుమలలో అవతరించి కలియుగ దైవంగా ప్రజలకు చేరువయ్యాడు. తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనం అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించారు. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గౌతమీ ప్రవాహ మార్గంలో తన విగ్రహాలను వదిలిపెట్టమని శ్రీవారు ఆజ్ఞాపించారు. నారాయణుడి ఆజ్ఞ ప్రకారమే ఆ విగ్రహాలను గోదావరి ప్రవాహ మార్గంలో విడిచిపెట్టగా ఆ విగ్రహాలు క్రమంగా నౌకపురికి చేరుకున్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసి ఎప్పటికప్పుడు ఈ అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు. వారి యొక్క సూచనల మేరకు, వారు తెచ్చిన అనుమతుల మేరకు, అలాగే మేము ఈ మధ్యకాలంలో ఈ 8 మాసాల నుంచి చేస్తున్న డెవలప్మెంట్స్ మరి శరవేగంగా జరుగుతున్నాయి. భక్తులు మన్ననలు పొందుకుంటున్నారు. అలాగే భక్తులు కూడా ఇతోధికంగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ప్రతి శనివారం కూడా మరి ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి 30,000 మంది అదనంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరమనకు తీసుకువద్దామని వెళ్లినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించారు. శ్రీవారి లీలలో గుర్తించలేకపోతున్నామంటూ వాపోయారు. అంతా శ్రీనివాసుని ప్రార్థించారు. భక్తులను అనుగ్రహించేందుకు తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునికి కలలో కనిపించారు. వేకువనే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట తాను లభిస్తానంటూ భక్తుడికి స్వామివారు చెప్పారు. శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోనికి వెళ్లగా చందన పేటిక భక్తులకు లభించింది. దానిని తీరానికి తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖచక్ర గదాధారుడై లక్ష్మీ సహితుడైన దివ్య మంగళ విగ్రహం కనిపించింది. శ్రీనివాసుని దివ్యరూపం చూసిన వాడపల్లివాసుల సంతోషానికి అవధుల్లేవు. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించటానికి ఉపాయం చూపవలసిందిగా విష్ణువును ప్రార్థించటం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పటం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించాడు. అందుకు నిదర్శనంగా శ్రీ స్వామివారు కటిహస్తమునకు బదులుగా తరువాత 7 ప్రాకారాలతో ఇక్కడ దేవాలయాలను నిర్మించారు. వేం అంటే పాపములను, కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపజేసినట్లు స్థానిక కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ వాడపల్లి వెంకన్న బాబు మహాత్యం అంతా ఇంత కాదండి. అసలు ఆయన మహాత్యము కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అయ్యి ఆయన అన్ని కోరికలు తీరుతున్నాడండి. నేను వరుసగా 49 వారాలు వచ్చానండి ఈయన దగ్గరికి. 7 వారాలు కాదండి, 49 వారాలు వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పుడు అలా వస్తానే ఉంటున్నానండి. 10 సంవత్సరాల మట్టి ఆయన దర్శనం అలా చేసుకుంటానే ఉంటున్నానండి. అంతా మాకు మేలే జరిగిందండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వాడపల్లి క్షేత్రంలో 7 శనివారాలు వెంకన్న దర్శనం చాలా రంగరంగ వైభవంగా ఉంటుంది. మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అదే విశ్వాసంతో భక్తులందరూ అంగరంగ వైభవంగా దర్శనం చేసుకుంటానికి వస్తున్నారు. అలాగే మేము చాలాసార్లు వచ్చాము. ఆయన మాకు ఎన్నో కోరికలు తీర్చారు. కాబట్టి ఆయన్ని మేము మర్చిపోకుండా మేము నిరంతరం అంతపాటు వస్తూ ఉంటాము. అందుచేత భక్తులందరూ, కోరికలున్న భక్తులందరూ, స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ శనివారం అనే కాకుండా ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనమిస్తారు. వాడపల్లిలో మనం ప్రస్తుతం చూస్తున్న ఆలయం అప్పటిది కాదు. ఆలయాన్ని కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్తవరదుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థానరాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవసేవలతో పునీతుడవు కమ్మని ఆదేశించారు.
దాంతో గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడు అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు ఏర్పాట్లు చేశారు. 1759 సంవత్సరంలో తన సొంత ఆస్తిని 270 ఎకరాలను స్వామివారికి సమర్పించారు. ఈ భూలోకవాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల సలహా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమ తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తా అంటే, ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం, నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ, ఓ అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తా అంటే ఈ స్వామి ఏం చేస్తారని ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక మూర్తివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతలు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారని మహర్షులు అచ్చనారి కంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పేటకులో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమేణా ఈ గ్రామంలో ఎవరికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి, నేను ఇసుకలో కప్పడిపోయినాను, నన్ను తీసి ఆలయనమాట నచ్చనారి కంగిరియాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే, వీరు ఆరుతో వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కు తిరిగి వచ్చేశారు. వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామివారికి కుడి వైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఇలా ప్రధాన ఆలయంతో పాటు అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ భక్తు సులభుడుగా దర్శనమిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వాడపల్లిలో ఈ విశిష్ట ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి 8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందరు కోరికలు తీరుస్తున్నారండి. అతను ఇక్కడికి వచ్చిన ప్రతి కోరిక కంపల్సరీ ఖచ్చితంగా నమ్మకం ఉండి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నెరవేరుతుందండి. అది వాడపల్లి వెంకన్న బాబు గుడి దగ్గరికి వచ్చిన కోరిక ఏది నెరవేరకుండా అన్నీ నెరవేరుతాయి. ఏమనుకుని మనం ఇక్కడికి వచ్చేమో అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి. అవి నమో వెంకటేశాయ. వెంకటేశ్వరికి చాలా మహిమలు ఉన్నాయండి. మేము అన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నాం. పిల్లల విషయంలో అయినా, పిల్లలు కావాలన్న విషయంలో అయినా, పెళ్ళిళ్ళు, జాబులు అన్నీ మాకు అనుభవంలోనే చెప్తున్నాం. ఎప్పటి నుంచో మాకు ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామికి, వాడపల్లి వెంకన్న బాబుకి మాకు ఎప్పటి నుంచో అలవాటు. చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా జనం అన్ని ఆలనగా చేయడం మనకు అనుకూలంగా అంతా బాగుంటుందండి. నమో వెంకటేశాయ. గోవిందా గోవింద. ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో గుండె లోతుల నుంచి తెలియని ఆనందం కింద ఉంటుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుందామా, ఎప్పుడు ఆ మహాభాగ్యం కలుగుతుందా అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటామండి. అందుకని చెప్పేసి ఆ దేవుడు మాతో పాటు అందరి కుటుంబాలని కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య సిద్ధులతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఉద్యోగ వృత్తుల్లో కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కూడా భగవంతుడిని వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య మనకు వేలల్లో కనిపిస్తుంది. వాడపల్లి ఆలయంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శనివారం మాత్రం ఇక్కడ ప్రత్యేకం. శనివారం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఇలా నిత్యం స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోతారు. మన ఇలవేల్పుగా ఆయన మన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు అయితే అవి వెంటనే తీరుస్తున్నారు స్వామి. అందుకే అండి మాకు ఎంతో నమ్మకం. మాకు ఇక్కడికి వచ్చాక ఎంతో ప్రశాంతంగా మా కోరికలు తీరి ఈ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారు చల్లగా చూసి అందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. స్వామి మాది నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు రైతులు అందరి సహకారంతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి, ద్వారకా తిరుమల దేవస్థానానికి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి, శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి, అలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల వితరణ రైతుల సహకారంతో, దాతల సహకారంతో, భక్తుల సహకారంతో ఇది నిర్విరామంగా గత 30 నెలల నుంచి నడుపుకుంటూ వస్తున్నాము. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి పోయిన నెల, ఈ నెల, మళ్ళీ భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా పంపించే కార్యక్రమం చేసుకుంటాం. అన్నప్రసాద కార్యక్రమానికి కూరగాయల వితరణ భక్తుల సహకారంతో ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అందరి భక్తులను కూడా ఆయన కృపా కటాక్ష దీవెనలతో అందరిని కాపాడాలని భావిస్తూ నమో వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. గోత్రనామం, కేశఖండన, అష్టోత్తరం, సహస్రనామం, వాహన పూజ, కళ్యాణం, తులాభారం, స్పెషల్ దర్శనం, విశిష్ట దర్శనం సేవలు కూడా లభిస్తాయి. సాధారణ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు విచ్చేస్తారు. భక్తులందరికీ దర్శనం కల్పించే బాధ్యతను దేవస్థానం ఎంతో శ్రద్ధగా తీసుకుంటుంది. మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసే భక్తులు, వారికి దర్శనానంతరం వచ్చే భక్తులు, లేదా దర్శనం లోనకి ప్రవేశించే భక్తులు కూడా ఎదురుబెదురై తొక్కిసలాట జరిగి చాలా ఇబ్బంది అయిన వాతావరణం ఉండేది నేను వచ్చేదాని టైంకి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మరి 2 ఫ్లైఓవర్లు, ఒకటి 50 రూపాయల ఫ్లైఓవరు నుంచి వచ్చేది, ఇంకొకటి ఏంటంటే 4 లైన్ల నుంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి వీలుగా బ్యాక్ సైడ్ కూడా మరి ఒక ఫ్లైఓవర్ని, ఆ రకంగా 2 ఫ్లైఓవర్లు వేయటం వల్ల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రాన్ని చేరుకోవడానికి అన్ని రకాల ప్రయాణ మార్గాలు ఉన్నాయి. బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు తొలుత రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా బస్సులో వాడపల్లి చేరుకోవచ్చు. ఇక రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. లేదా రావులపాలెం నుంచి అయితే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆత్రేయపురం మీదుగా వాడపల్లికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అలాగే అమలాపురం నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. వాడపల్లి బస్టాప్ నుంచి కేవలం నడక దూరంలోనే ఆలయం ఉండటం విశేషం. వాడపల్లిలో ప్రతి పర్వదినం అపూర్వంగానే జరుగుతాయి. ఇక బ్రహ్మోత్సవాలైతే మహాద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో స్వామివారికి ఘనంగా 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఉదయం మరియు సాయంత్రం ఉత్సవమూర్తిని వివిధ వాహనాలపై ఊరేగింపులకు వాడవాడలా తిప్పుతూ ఉంటే తిరుపతి బ్రహ్మోత్సవాల తరహాలో కన్నుల పండుగగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ముఖ్యంగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాది ఏలూరు జిల్లా నూజివీడు మండలం అండి. నూజివీడు మండలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి, చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకి, అలాగే కనకదుర్గకి, శ్రీశైలం మల్లికార్జున స్వామికి కూరగాయలు పంపించడం జరుగుతుంది. మేము ఇక్కడ 7 వారాలు వచ్చామయ్యా. ఇక్కడ 7 వారాలు వెంకన్న దర్శనం చేసుకున్నాము. అలాగే నెలకు ఒకసారి కూడా ఇక్కడ కూడా కూరగాయలు ఇవ్వాలని ఇది పోయిన నెలలో ఒక 4 టన్నులు కూరగాయలు ఇచ్చామండి. మళ్ళీ ఈ నెలలో కూడా 4 టన్నులు కూరగాయలు తీసుకొచ్చామయ్యా. ఆ స్వామి అందరూ కూడా సుఖాంతరం కూడా శుభ్రం కాపాడాలని కోరుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా లేదు మహానుభావుడు స్వరూపం. అలాంటి పరమాత్ముడు ఎక్కడ వెలిశాడు? ఈ ప్రకృతి అంతా కూడా పచ్చని పట్టు చీర కట్టుకుందా అనేటట్లుగా ఉండే ఈ అందమైన కోనసీమలో, అందున గౌతమి నదీ తీరాన రేవు పక్కన రేపల్లి లాంటి అందమైన వాడపల్లిలో
బృందావనం లాంటి ఈ పూల తోటల మధ్యన ఈ సన్నిధిలో స్వామివారు ఎర్రచందన స్వరూపుడై, శ్రీదేవి భూదేవి సమేతుడై, చతుర్భుజ శంకుచక్ర గదాధారుడై, ముగ్ధ మనోహర సౌందర్య మంగళకరమైన రూపంతో మహానుభావుడు ఈ కోవిల్లో కొలువై ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ, వాళ్ళ కోరికలు వింటూ, వాళ్ళ బాధలు తీరుస్తూ, ప్రతి క్షణం కూడా మహానుభావుడు మన కోసమే సతమతమవుతున్నాడు. అలాంటి పరమాత్ముడిని 7 వారాలు దర్శించుకున్న తర్వాత 7 వారాల వ్రతం ఆ స్వామికి సమర్పించుకున్న భక్తులు ప్రతి ఒక్కరి కోరిక తీరుతుంది, ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది. ఇది తథ్యం తప్పనిసరిగా. ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి 12 గంటల ప్రయాణం చేసి మరీ ఇక్కడికి వస్తున్నారు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి శనివారం కూడా. అలాంటి పరమాత్మని ప్రతి ఒక్కరు మనసారా స్మరించుకోండి, కళ్ళారా తిలకించండి, ఆయన రూపాన్ని మనసారా ఆనందించండి. ఆ పరమాత్ముడి నుంచే పరిపూర్ణ ఫలితాన్ని, అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పొందండి. ఓం నమో వెంకటేశ్వర. వాడపల్లిలో వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, తొలి ఏకాదశి, కార్తీక మాసంలో ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని దివ్య మహిమలు వీక్షించాలంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుని దర్శించాల్సిందే. ఎంతో పుణ్యముంటే తప్ప ఇలాంటి క్షేత్రాన్ని దర్శించుకోలేమంటారు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించిన భక్తులు. అంతటి మహిమాన్వితుడు శ్రీ వాడపల్లి వెంకటేశ్వరుడు.